వెల్కమ్ టు కలగూరగంప. గంపల పనులన్నీ ఇట్లా అయిపోతున్నాయి. మా అమ్మ చెప్పిస్తుంది, పటేలమ్మ పనులు చేపిస్తుంది అనమాట. ఊర్లో అట్లనే ఉంటారు, పటేలమ్మ వాళ్ళ ఇంట్లో పనులు చేపించి వచ్చినామని అట్లా ఇక్కడ పనులు చేపిస్తుంది, అది ఇదని చూపిస్తుంది. అండ్ యాక్చువల్లీ సిమెంట్ వర్క్ వాళ్ళు ఉన్నారు కదా ఇంతకుముందు, వాళ్ళ మెటీరియల్ తీయడానికే చూడండి ఎన్ని కుప్పలు అయిపోయినాయి. ఆల్మోస్ట్ నిన్నటి వరకు 48,000 బిల్ అయింది, మళ్ళీ ఈరోజు లెక్క వేరనమాట. అంత సిమెంట్ ఉంది దీంట్లో, ఏం చేయడానికి లేదు. అన్ని మేకులు వస్తున్నాయి, అన్ని వైర్లు వస్తున్నాయి, ఏమేమి వస్తుంది. ఇంకా ఇంత లోపల వరకు ఆ సిమెంట్ వరకే ఉంది. సరిపోయేటట్టుంది, ఈయనే సరిపోయేటట్టుంది మాకు ఇంకో 2-3 రోజుల పని ఇది. అండ్ స్టోర్ కూడా ఎట్లెట్లా అవుతుందో ఒకసారి చూడండి. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే స్టోర్ ఈ స్టేజ్ దాకా వచ్చింది. అండ్ స్టోరు ఆపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే దివాళీకి చాలా ఐటమ్స్ తెచ్చాము, అవన్నీ కూడా సేల్కి పెట్టేస్తాము. బట్ ఇంటర్నల్గా ఫర్నిచర్ వర్క్ అవన్నీ మెల్లగా అవుతుంటాయి అనమాట. దీపావళికి అయిపోతే లేకపోతే మీరు ఎట్లా కొనుక్కుంటారు అనమాట, అది సంగతి. ఓకేనా. దివాళీ ఐటమ్స్, బ్రాస్ ఐటమ్స్, బ్రాంజ్ ఐటమ్స్ అండ్ కాస్ట్ ఐరన్ దీపాలు చాలా వెరైటీస్ వచ్చినాయి. అవన్నీ కూడా స్టోర్లో అమ్మడానికి జరుగుతుంది అనమాట. బట్ ప్రాపర్ ఓపెనింగ్ సెరమనీ మాత్రము కొంచెం టైం పడుతుంది. అన్నీ సెట్ అయ్యాకనే ఓపెనింగ్ సెరమనీ పెట్టుకుందాం. బట్ ఆలోపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి కొనుక్కోండి, ఓకేనా. అదనమాట విషయము. ఇట్లా అవుతున్నాయి పనులన్నీ, అట్లా చేపిస్తుంది. అట్లా ఏం లేదు కానీ అది సంగతి. ఇక పోదామైగా పని అవుతుంటుంది, మనం పోదాం పైగా. సో ఒక పెద్ద ఏమంటారు యజ్ఞం లాగానే ఉంది మనకు వరకు. చాలామంది జాబ్కు అప్లై చేసుకున్న వాళ్ళు చాలా పర్సనల్ ఇష్యూస్తో మన దాకా వస్తున్నారు. వీళ్ళనంత వరకు చాలా అవసరమో, చాలా వీళ్ళకు ఇంక ఇవ్వాలి, వీళ్ళకి అవసరం ఉంది అన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ అసలు డిసప్పాయింట్ కావద్దు. అండ్ అందరికీ ఆపర్చునిటీ ఇచ్చే అవకాశాన్ని నాకు దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి, ఓకేనా. ఇదనమాట ఇంటర్వ్యూస్ సెగ్మెంట్ నడుస్తూ ఉంది. ఒకసారి గోత్రూ అయిపోయి ఇంకా సెట్ అయిపోతే మళ్ళీ నేను ఇంకా వాళ్ళని తీసేయడం కానీ కొత్త వాళ్ళను తీసుకోవడం కానీ జరగకపోవచ్చు. సో దట్ కాల్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అటెండ్ కావడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇదన్నమాట విషయము. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే, నచ్చకపోయినా నచ్చినా 10 మందికి దీన్ని ఫార్వర్డ్ చేయండి. సో మన కలగూరగంప జర్నీని అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఒకరిద్దరు నేర్చుకొని మీరు ఇలాంటి జర్నీ చేసినా, మీ ఓన్గా చేసుకొని ఒకరిద్దరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినా నేను చాలా హ్యాపీగా ఉంటాను, ఓకేనా. థ్యాంక్ యూ. కలుద్దాం అందరం.